అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధిక. మాఘమాసంలో 14వ రోజు మాఘపురాణంలో 14వ అధ్యాయంను తెలుసుకుందాము. 13వ అధ్యాయంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో మాఘమాస స్నానం ఆచరించటం వలన కలిగేటటువంటి ఫలితమును, ఆచరించకపోవడం వల్ల కలిగేటటువంటి నష్టములను, కష్టములను అన్నింటినీ వివరించారు. ఆ విషయాన్ని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు తెలియజేశారు. ఓ దిలీప మహారాజా, మాఘమాసంలో స్నానం ఆచరించటం వల్ల కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది వింటివి కదా అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు వివరిస్తున్నారు. అటులని అంటే ఆ విధంగానే విప్రకన్య అంటే బ్రాహ్మణ కన్య తన భర్తతో ఏ విధంగానైతే విష్ణు సాయుధ్యంను పొందినదో నీకు వివరింతును, సావధానుడవై ఆలకింపుము అని తిరిగి మళ్ళీ చెప్పడం ఆరంభించారు. పూర్వకాలమందు కాశ్మీర దేశమందు గల ఒక గ్రామంలో సుబుద్ధి అను బ్రాహ్మణుడు కలడు. అతడు 4 వేదములు చదివి అర్థము, తాత్పర్యము సహితంగా వర్ణించగల పండితుడు. చదువు అందు ఏ విధంగానైతే పాండిత్యము కలదో, బుద్ధి అందును కూడా పేరుకు తగినట్లుగానే పెద్దలను గౌరవించుట, భూతదయ కలిగి అందరి మన్ననలను పొంది ఉండెను. అతడు గొప్ప పండితుడు అవడం వల్ల అనేక మంది ఇతర పండితులు అతని వద్దకు చేరి శిష్యులైరి. ఆ బ్రాహ్మణులకు 10 సంవత్సరముల బాలికామణి కలదు. ఆమె పేరు సుశీల. ఆ బాలిక కడు రూపవతి, సుగుణాల రాశి, అందాల భరిణ, లేడి కన్నుల వలె చక్కటి నయనాలు కలది, అంటే చక్కటి కళ్ళు కలది, నిండు చంద్రుని వంటి ముఖము కలది, 9 రెక్కలను పోలు నల్లని పొడుగాటి తల వెంట్రుకలు కలది. ఆమె నడిచిన ఎడల హంస నడకను మరిపించు నడక కలది. అందమైన ముఖవర్చస్సు కలది, కోకిల కంఠము కలది. ఆ సుందరాంగి ముక్కు పలువరస చూచిన వారికి మరలా మరలా చూడవలెనను కోరిక పుట్టును. అటువంటి మంచి సర్వ లక్షణములు గల తన కుమార్తెను ఎవరికి ఇచ్చి పెళ్లి చేతునా అని తండ్రి సుబుద్ధి ఆలోచించుచూ ఉండెను. ఒకనాడు సుమిత్రుడు అను ఒక శిష్యుడొకడు గురువుగారి ఇంట జరిగేటటువంటి దైవ కార్యమునకు పూజా ద్రవ్యములను తెచ్చుటకై అడవికి బయలుదేరి వెళ్ళుచుండగా దారిలోనున్న ఉద్యానవనములో సుశీల తన స్నేహితురాండ్రతో బంతులాట ఆడుకొనుచున్నది. ఆ బంతి బయటకు పడినందున బంతి తెచ్చుటకు తోట వెలుపలకు సుశీల వచ్చి సుమిత్రుని చూచినది. అంటే సుమిత్రుడు అనేటటువంటి బ్రాహ్మణుని చూచింది. సుమిత్రుడు కూడా యుక్త వయసులో ఉన్నాడు. చక్కటి అవయవ సౌష్ఠవం కలవాడు. విశాలమైన వక్షము కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు. అతని అందమును చూడగానే సుశీల నివ్వెరపోయింది. అతనిని తదేక దృష్టితో చూచి అతని వెంటపడింది. సుమిత్రుడు తన కార్యము కొలది చాలా దూరమేగెను. అలా కొంత దూరమేగుతరికి ఒక కోనేరు కనిపించెను. ఆ కోనేరు నిండా తామర పువ్వులు విరబూసి ఉన్నాయి. తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును త్రాగి మత్తెక్కి ఎగురుచున్నవి. అచ్చటనున్న వివిధ ఫలవృక్షాలు పువ్వులతోనూ పండ్లతోనూ అన్నింటితోనూ నిండి ఉన్నాయి. కోయిలలు తమ మధుర కంఠాలను విప్పి కూయుచున్నవి. మగనిమళ్ళు ఆడనిమళ్లకు తమ అందాన్ని చూపించుటకు కాబోలు తమ తమ పింఛములను విప్పి నాట్యమాడుచున్నవి. నీటి జంతువులు తామర తూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకి ఎగిరిపడుతూ నీటిలో ఈదుచున్నవి. సుమిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు త్రాగి చెట్ల నీడను విశ్రమించి ఉండెను. వెనుక నుండి వచ్చిన సుశీల
అచ్చటి ప్రకృతి రమణీయతను చూచి మల్లె, జాజి, సంపెంగ పువ్వుల వాసనలకు మన్మథ చేష్టలతో మత్తెక్కినదై చెట్ల క్రింద విశ్రమించి ఉన్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలవబడింది. అంటే అక్కడికి వచ్చి మెల్లగా పక్కన నిలబడింది. సుమిత్రుని సౌందర్యమును కనులారా చూచి చలించిపోయినది. ఇక తానే సుమిత్రుని పలకరించినది. ఓ అందగాడా సుమిత్ర, నిన్ను చూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనంలో లేదు. అందుకే నీ వెనుక ఇంత దూరం వచ్చితిని. ఈ ఏకాంత ప్రదేశమున నన్ను కౌగిలించుకొని నాతో ఉండుము. నీ వయస్సు నా వయస్సు సరి సమానము. ఇద్దరము ఏరి కూర్చిన జంట వలెనున్నాము. చిలక గోరింకల వలెను రతీ మన్మధుల వలెను లీనమైపోవుదుము. ఆ చెట్టుపై ఉన్న గువ్వల జంటలను చూడు, మధువును త్రాగి మత్తెక్కిన ఆ తుమ్మెదల జంటలను చూడు ఎలాగున్నావో. కావున రమ్ము, నా యవ్వన బింకాన్ని ఆఘ్రాణించుము. సమయమును జారవిడవకుము. నా సుకుమార లేత శరీరాన్ని సున్నితముగా నా అవయవములను అన్నింటినీ నీకు అర్పింతును. నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కౌగిలించుకో అని అనేక విధాల ఆ విప్ర కుమారుని తొందర పెట్టసాగను. అంతా సుమిత్రుడు నిశ్చేష్టుడై నోట మాట రాక శిలా విగ్రహము వలె నిలబడిపోయాను. కొంతసేపైన తర్వాత, బాలా, నీ మాటలు చూడ పిచ్చిదాని వలెనున్నావు. నీకేదైనా గ్రహము ఆవరించినదా అని సందేహం కలుగుచున్నది నాకు. అదియునుగాక నీవు నా గురువు కుమార్తెవు. నేను నీకు అన్నను అగుదును. నీవు నాకు చెల్లెలి వంటి దానవు. నీ మనసును నీవు స్వాధీనము చేసుకోలేని స్థితిలోనున్నావు. నీవు ఎంతటి అందగత్తవైనను హద్దుమీరి ప్రవర్తించుట భారతనారికి తగదు. అదీగాక నీవు విద్యావంతురాలివి, పుణ్యవతివి. కావున నీ ప్రయత్నమును మానుకునుము. నీకు కష్టములు ఎదురవును. నీవు ఈ ప్రయత్నమును మానకున్నచో నీకు కష్టములు ఎదురవును. వావి వరసలు లేక మన్మథాగ్నికి బలి అయి మనమిద్దరము సంభోగించిన ఆ మహాపాతకము సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు మనల్ని ఎన్ని జన్మలెత్తినను, ఏ జన్మలెత్తినను మనల్ని వెంటాడుచూనే ఉండును. ఆ నరక బాధల నుండి మనమెన్నటికిని విముక్తిని పొందజాలము. కావున నీ కోరిక అంగీకరింపజాలను. ఇప్పటికే చాలా ఆలస్యమైనది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినట్లా గురువర్యులకు తెలిసినచో నిన్ను దండింతురు. కావున రమ్ము. ఫలములు, కుశలు, పుష్పములు మొదలగు పూజా ద్రవ్యములను అన్నింటినీ తీసుకుని పోవుదుము అని సుమిత్రుడు అనేక విధాలా బోధించాడు. అంతటా ఆ కన్యయు బంగారం, రత్నము, విద్య, అమృతము తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడు. కావున నీవు వివేకవంతుడవు కాదు. నా నిండు యవ్వనాన్ని, నా శరీరాన్ని సమస్తమును నీకు అర్పింతును అన్నా కూడా నీవు నిరాకరించుచున్నావు గదా. సరే, నేనిక ఒంటరిగా నా గృహమునకు పోజాలను. నేను ఇక్కడే ప్రాణత్యాగంను ఓనర్చుకొందును. నీ వలన ఒక కన్య చనిపోయినదని నలుగురు నిన్ను ఆడిపోసుకొందురు. నన్ను ఒంటరిగా ఈ కారడవిలో వదిలి ఇల్లు చేరిన ఎడల నా తండ్రి నిన్ను విడుచునా? నా కుమార్తె ఏది అని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికత్తెలు నీతో అడవికి పోయానని చెప్పియే ఉందురు. కావున నేను కామబాధ భరించలేకున్నాను. నాతో సంభోగింపుము, నన్ను నీ దానను చేసుకునుము అని పలికెను. సుమిత్రుడు ఆమె దీనాలాపములు ఆలకించి సంకట స్థితిలో పడెను.
కొంత తడువు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతీ క్రీడలలో తేలుటకై నిశ్చయించుకొనెను. శాంకరి ఈ విధముగా వారిరువురును ఆ తటాక సమీపమందు ఒక ప్రదేశమున శుభ్రము చేసి అందు మెత్తని పత్రములు నానావిధ సువాసనలు వెదజల్లు పుష్పములను పరిచి ప్రకృతి సౌందర్యములను చూచి మురిసిపోయి కామతృష్ణ తీర్చుకొని మరికొంతసేపు బంతులాడి గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులిడుచు ఆడుకునిరి. వారి కామ వికారములను చూచి పక్షులు సిగ్గుపడి ఆ చోట నుండి ఎగిరిపోయినవి. సాధు జంతువులు మొగములు ముడుచుకొని అచటి నుండి కదిలిపోయినవి. కొలనులోని కలువలు మెడవంచినట్లు నీళ్లలో వంగిపోయినవి. సూర్యుడు మబ్బుచాటన దాగుచున్నాడు. మాటిమాటికి వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధువు గ్రోలి మత్తెక్కియున్న తుమ్మెదలు కూడా సిగ్గుపడినవి. ఈ విధంగా వారు ఉల్లాసంగా కొంత తడువు ఉండి సమత్కుశ పుష్పములు నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటి ముఖం పట్టి ఇల్లు చేరిరి. సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజాద్రవ్యములు సమర్పించెను. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషముతో గురువు స్వీకరించి కుమార్తెను చూచి, సుశీల, నీవు ఉద్యానవనంలోని చెరులతో బంతులాటలు ఆడి అలసిపోయి ఉన్నావు. పాపము, ఎండకు నీ సుకుమార ముఖార విందము ఎటుల వాడిపోయి ఉన్నదో కదా. రమ్ము, ఈ మధుర పదార్థములను భుజించి కొంత తడువు విశ్రమింపుము. ఆటలాడుకునుట వలన నీవు ధరించిన ఉడుపులు కూడా నలిగియున్నవి అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించెను. ఆమె లోలోన బెదురు, పైకి ఏమీయూ ఎరగని దానివలే నటించెను. మరికొంతకాలములకు సుశీలను హిమాలయ ప్రాంత వాసియగు బ్రాహ్మణుడొకడు పెండ్లి ఆడి అత్తవారింటనే ఉండిపోయెను. మరికొంతకాలమునకు సుశీలను పెండ్లి ఆడిన బ్రాహ్మణుడు పరలోకగతుడయ్యెను. భర్త శవముపై పడి సుశీల ఏడ్చుచున్నది. చాలా దుఃఖించెను. నవ యవ్వనవతి సౌందర్యవతియగు తన కుమార్తెకు అకాల వైధవ్యము కలిగెను కదా అని గొల్లుమని ఆడదాని వలె ఆమె తండ్రి ఏడ్చుచుండెను. ఓ ఈ భగవంతుడా, చిన్న వయసునందే ఇంకను సంసార సుఖమన్నది అనుభవించక ముందే ఈమెను అంటే నా కుమార్తెను విధవరాలని చేసితివా తండ్రి. దీని కాలమిట్లు తీరును. ప్రజలు విధవను చూచిన ఎడల అమంగళకరమని భావింతురే. ఏ శుభకార్యములందునూ పాల్గొననివ్వరు కదా. దీనికి కర్మనిలా కలిగించితివి అని పరిపరి విధములుగా దుఃఖించెను. అంతలో అక్కడికి ఒక సిద్ధ పురుషుడు భిక్షాటనకై వచ్చెను. ఆ సమీపమునందే ఒక మూల ఏడుపులు వినబడుచున్నందున శవమున్న చోటకు వెళ్ళి సుబుద్ధితో, ఆర్య, మీరు దుఃఖించుటకు కారణమేమి? త్వరగా చెప్పండి అని పలికెను. అంతటా సుబుద్ధి సిద్ధపురుషునితో, స్వామి, మా దుఃఖం గురించి ఏమని చెప్పమందురు? మీ తేజస్సు చూచుట వలన కొంత ఉపశమనం కలిగినది. ఈ బాలిక నా కుమార్తె. ఆ చనిపోయిన వాడు ఆమె భర్త. వివాహమైన కొద్ది దినములకే ఇతడు చనిపోయినాడు. మాకు ఈమె తప్ప మరెవ్వరునూ లేరు. చిన్నతనములోనే ఈమెకు కలిగిన వైధవ్యమును చూడలేక మా హృదయములు బ్రద్దలగుచున్నవి. ఇది మా దుఃఖానికి కారణం. ఈమె పూర్వజన్మ ఎటువంటిదో మీకు తెలిసియున్న ఎడల సెలవీయండి అని వేడుకొనెను. ఇలా సుబుద్ధి ఆ సిద్ధపురుషుని అడిగాడు. మిగతా కథను 2వ భాగంలో తెలుసుకుందాము.